నిర్మల్ జిల్లా వెంగవైపేట్ గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామ సభలో రసాబస చోటు చేసుకుంది. లబ్ధిదారుల నుండి ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులపై అర్జీలను స్వీకరించేందుకు గ్రామ సభ నిర్వహించారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై అధికారులను నిలదీశారు. ఇళ్ల జాబితాలో తమ పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ దరఖాస్తు చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు జాబితాలో వచ్చాయని దీనిపై సమాధానం చెప్పాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. మాకైతే ఏం లేదు, మాకేం తెలియదు అంటున్నారు. ఆ అధికారం మాకేం తెలియదు అంటే మాట్లాడుతున్నారు. అధికారం మాకు తెలియదు, మేము ఏం చెప్తామంటే సర్వే చేసిన కరెక్ట్ చేయలేరు అంటారు. సర్వే చేసిన ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన ఈ అధికారులు వీళ్ళు కూడా కాంగ్రెస్ అధికారులే. మరి ఏం చెప్తున్నారు అంటే చిన్న స్థాయి నుంచి సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ లేరు, మళ్ళీ వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు కరెక్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం కరెక్ట్ లేదు. ప్రభుత్వం పెట్టిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే సర్వే చేయాలో వాళ్ళు కరెక్ట్ చేయాలి. సర్వే ఉన్నవాడికి ఎవరికైతే ఇల్లు లేవు అయితే ఫస్ట్ వీళ్ళ ఉదాహరణ ఏంటంటే వీళ్ళు ఉన్నది కిరాయి స్లాబ్ ఇంట్లో, మీరు స్లాబ్ ఇంట్లో కిరాయి ఉంటుందని వీళ్ళకు రాదు, ఇందిరమ్మ ఇల్లు రాదని పెట్టిళ్ళు. కిరాయి స్లాబ్ ఇంట్లో కిరాయి ఉన్నా కానీ వీళ్ళకి రాదంటున్నారు. అది కరెక్టా? అది మేము రేషన్ కార్డు మొదలై హాఫ్ అన్ అవర్ అయింది, గంట అవుతుంది. ఇక్కడున్న గ్రామ ప్రజలు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళ సమాధానం ఇవ్వలేక ఇప్పుడు గ్రామ సభకు ఎవరైతే వచ్చిందో వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేకుండా పరారైపోయారు. ఇప్పుడు ఎక్కడ లేరు. ప్రతి గ్రామ సభ్యుడు అడిగిన క్వశ్చన్కి ఏ సభ్యుడు కూడా ఇక్కడ ఇప్పుడు చెప్పలేడు, రిజల్ట్ ఆన్సర్ చెప్తలేడు. మాకు ఇక్కడ మేము అడిగిన క్వశ్చన్కి ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేరు. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ సర్వే చేయాలని వాళ్ళు అంటున్నారు.